అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన జన్మకి సార్థకత అనేది ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడైనా గమనించారా? ఒక భక్తుడు ఇలా అన్నాడు, అందరూ పుడుతున్నారు, అందరూ చనిపోతున్నారు, దానిలో పెద్ద గొప్ప ఏమీ లేదు, కానీ చరిత్రలో నీకు ఒక పేజీ ఉండాలి. ఎవరు చేయని పని నువ్వు చేస్తే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అంటాడు. అంటే ఆ యొక్క చరిత్రలో మనకు కూడా ఒక పేజీ ఉండాలి. మన పేరు మీద కూడా కొన్ని మంచి కార్యాలు చెప్పుకోవటానికి నిలబడాలి, అవి ఉండాలి. లేకపోతే ఈ జీవితం నిస్సారమైనదిగానే మిగిలిపోతుంది. ఉప్పు ఉపయోగపడుతుంది, దీపం కాంతినిస్తుంది. అలాగే సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు కానీ పరిస్థితులు కానీ అవన్నీ వాటి వాటి పనులు చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ మనమేం చేస్తున్నాం? మనం ఎలా ఉన్నాం? మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఎప్పుడైనా గమనించారా? జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో అందులో ఆధ్యాత్మిక జీవితం అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అది గొప్ప భాగ్యంగా మనం భావించాలి. ఎందుకంటే అది అందరికీ అవకాశం ఉండదు. అది ఆయన ఆకర్షిస్తేనే, అది ఆయన చిత్తమైతేనే అనుగ్రహించబడుతుంది. అది కూడా ఆయన కృప చొప్పున, దయ చొప్పునే అనుగ్రహించబడుతుంది. నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను అంటాడు దేవుడు. అంటే ఆ సన్నిధానములో ఉండడానికి కూడా ఏం కావాలి? భాగ్యం కావాలి. ఆ సన్నిధిలో గడిపి ఆయన కొరకు అడుగులు ముందుకు వేసేవారు ఏమవుతారు అంటే భాగ్యవంతులు అవుతారు. ఎంత గొప్ప మాట కదా! ఆ దిశగా ప్రయత్నం మనం చేయాలి. కనుక మన జన్మకు ఒక సార్థకత రావాలి అని అంటే, ఈ ఆత్మ పరమాత్మలో కలవాలి అని అంటే, యుగ యుగాలు నెమ్మదిని సంతోష సమాధానములతో మనం గడపాలి అని అంటే ఏం చేయాలి? వాక్య భాగంలో కొన్ని మాటలు ఈ విధంగా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు ఈ విధంగా రాయబడింది. మాటని జ్ఞాపకం చేసుకున్నాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. మరోసారి చూద్దామా? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. పురికొల్పవలనని అని కింద ఫుట్నోట్లో ఉంటుంది, రేపవలెనని. ఎప్పుడన్నా ఈ విషయం ఆలోచించారా? దీని గురించి ఎప్పుడన్నా పరీక్షించారా? చాలా శ్రేష్టమైనటువంటి మాట. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించాలి. అంత బిజీ 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 షెడ్యూల్, టైం లేదండి. దేవుని వాక్యం వినటానికి కూడా అవకాశం లేదు చాలామందికి. అంత గలిబిలి, గందరగోళం, గజిబిజీ, అంత జిగ్జాగ్ అయిపోయింది. నీ గురించి నువ్వు ఆలోచించుకోవట్లేదు, ఇంకా ఒకరి గోడ కోసం ఇంకోటి గురించి ఎలా ఆలోచిస్తాం? చాలా భయంకరమైనటువంటి విషయం. కానీ పౌలు చెప్తున్న మాట, ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవడని ఆలోచించండి. ఒకరినొకరు రేపుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి, బలపరచండి. ఒకడు పడిపోయినాడు అనుకోండి, ఇంకోటి లేపండి. చేయూతకు చిరునామాగా ఉండండి. వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ వినండి, చేతనంతో సహాయము చేయండి. కొర్నేలితో ప్రభు ఏమంటాడు? శతాధిపతి అయిన కొర్నేలితో అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా చేరినవి నా యొద్దకు వచ్చాయి. ఎంత గొప్ప సాక్ష్యం అండి! మన ప్రార్థనలు వెళ్తున్నాయి, దాంతోపాటు ధర్మ కార్యములు వెళ్తున్నాయా? రెండు బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా? నాకే లేదు, నేనేం చేస్తానంటావేమో. ఉన్నదానిలోనే ఆ ధర్మ కార్యాలు ఏమవుతాయి అంటే నీ తలను ఎత్తేటట్లుగా చేస్తాయి. సత్క్రియ చేసినప్పుడు నీవు తల ఎత్తుకుంటావు, దుష్క్రియ చేసినప్పుడు పాపము పొంచి ఉంటుంది, అది మరణం వైపు తీసుకెళ్తుంది అని దేవుడే కయ్యూనుతో చెప్తాడు. కయ్యూను, నువ్వు సత్క్రియ చేసినలా తలెత్తుకుంటావు, దుష్క్రియ చేసినప్పుడు పాపం వాకిట పొంచి ఉంటుంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణము. రోమా 6:23లో మనం చూస్తున్నాం కదా. ప్రియ స్నేహితులారా, ప్రేమ చూపుటకును, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రేమ సందేశం. ప్రేమలో, దేవుని ప్రేమలో శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయిని ప్రేమ, దానిలో ఉండేటువంటి ఆ లక్షణాలన్నీ రాసి ఉంటాయి. చివరిలో అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, శ్రేష్టమైనది వీటిలో ప్రేమయే అంటాడు. ఒక భక్తుడు చక్కని పాట రాశారు, ప్రేమ శాశ్వత కాలముండును. ఆ పాటని ఎక్కువ మీరు ధ్యానం చేయండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. సంపాదించుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం, ఓకే, కావాలి కదా, తప్పలేదు. కానీ దేని కొరకు ఈ ప్రయాస, దేని కొరకు ఈ ఆయాసం? ఏమి సాధించావు? తృప్తి ఉందా నీ వాళ్ళకి? వాళ్ళు ఇంకా ఏమైనా కోరికలు కోరుతున్నారా? ఆ కోరికలు నెరవేర్తించడం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ప్రేమ కలిగి ఉన్నారా? ఆ ప్రేమని తోటి వాళ్ళతో చూపిస్తున్నావా? నీ రక్త సంబంధికుల మధ్యలో అదే ప్రేమ కలిగి ఉన్నావా? భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, బిడ్డల పట్ల కలిగి ఉన్న ప్రేమనే బంధువుల పట్ల కలిగి ఉన్నామా? నీ రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు అని ఉంటుంది కదా వాక్యంలో. ఆ ప్రేమ కలిగి ఉండటకు మనం ప్రయాసపడాలి. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, మేలైనది చేయనెరిగి ఆ విధంగా చేయకపోవటం పాపము. సహాయము చేయనెరిగి ఆ విధంగా చేయకపోవటం పాపము. పాపం అంటే ఏదో చేసేయటం కాదు. సహాయము చేయనెరిగి నువ్వు చేయకపోవటం పాపం. వాళ్ళు ఏదైనా సమస్య చెప్తే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అవుతుంది. యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడు అవుతాను, అది నాకు దూరమగును కాక అంటాడు సమూయేలు ఇశ్రాయేలుతో. ప్రియ స్నేహితులారా, మోసం మంచిది కాదు, వేషధారణ అసలే మంచిది కాదు. ఇవి రెండు మన జీవితాన్ని ఛిద్రం చేస్తాయి. ఏం విత్తుతున్నావో అదే కోస్తావు. ఆయాసలు, ప్రయాసలు, ఇదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని గొప్ప మహాజ్ఞాని అయిన సొలొమోనే చెప్పాడు. అన్నీ అనుభవించి ఇదంతా విరిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చివరిలో చూస్తాం. వ్యర్థము, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఆకాశము కింద, సూర్యుని కింద జరిగేది ప్రతీదీ వ్యర్థమే. మరేంటి? నీకున్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి నీ పొరుగువాడిని అలాగ ప్రేమించటమే. ఇదే మానవ కోటికి విధి. ఇది నువ్వు విధిగా పాటిస్తే దేవుడు తప్పక నీ పరిస్థితుల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నీ ప్రాకారాలను నెమ్మది ఉంచుతాడు, నీ సరిహద్దును విశాలపరుస్తాడు, ఆయనని దిట్టపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు. ఆ ప్రేమ చూపే యోనాతాను దావీదుని రక్షించాడు.
దావీదు మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి ప్రమాణాలు చేసుకున్నారు. సౌలు బారి నుంచి యోనాతాను తప్పించకపోతే దావీదు చనిపోయేవాడు. స్త్రీల ప్రేమ కన్నా నీ ప్రేమ మనోహరమైనది అంటాడు దావీదు ఒక ధనుర్గీతం ఎత్తి పాడుతూ. ప్రేమ చూపించినట్టుగా నటించింది దెలీలా. సంసోను కూడా అర్థమైపోయింది, ఇది నన్ను చంపేటట్లే ఉంది అని. 16 న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాము, అతడు ప్రాణం విసికి చావగోరెను అంది. సంసోనుకు కావాల్సింది కాస్త సుఖం, దెలీలా కావాల్సింది ధనం. ఫిలిస్తీన్ల సర్దారు పిలిచింది, ఇప్పటికి 3 సార్లు అబద్ధాలు చెప్పావు, నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నీ యొక్క బలం ఎక్కడుందో ఆ రహస్యం నాకు చెప్పాలి కదా. చెప్పేశాడు. చక్కగా తల వెంట్రుకలు మొత్తం గొరిగించి వేసింది. బోడుగుండుడైపోయాడు సంసోను. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మనం పురికొల్పుకోవాలి. పురికొల్పుట అనే మాట మీద ధ్యానం చేస్తున్నాం. నిజంగా పురికొల్పుతున్నావా? చేయుటకు చిరునామాగా ఉన్నావా? బలపరుస్తున్నావా? ఆశిస్తున్నావా? అవతల వాళ్ళ బలహీనతని నీవు అవకాశంగా మలుచుకుంటున్నావా? కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని ఒక రకమైన ట్రాన్స్లో తీసుకెళ్తున్నావా? జాగ్రత్త, తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. దోర్కా తబితా అనే శిష్యురాలు, అపొస్తలుల కార్యం 9:36 మనం చూస్తే ఆమె బహుధర్మకార్యములు చేసింది. కొర్నేలి బహుధర్మకార్యములు చేశాడు. ఆ విధవరాండ్రిని నిరుపేదను దగ్గరకు పిలిచి వాళ్ళకి వస్త్రాలు కుట్టిపెట్టింది. ఊరికనే వాళ్ళకి చేయూతనిచ్చింది. చేయూతకు చిరునామాగా ఉండింది దోర్కా. ఆమె చనిపోతే ఆ విధవరాండ్రులందరూ ఏడ్చి పేతురు గారిని పిలిపించుకొని ప్రభు శిష్యుడైన పేతురుని పిలిపిస్తే ఆయన వచ్చి అవన్నీ కూడా గమనించి ఆమె చేసినటువంటి పనులన్నింటినీ, ఆమె కుట్టినటువంటి బట్టలన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటే ఆయన కూడా హృదయం ద్రవించుకుపోయి ఆ యొక్క దోర్కా శవం పక్కనే, ఆమె చనిపోయినప్పుడు ఆమె పక్కనే మోకరించి ప్రార్థన చేసి తబితా, దోర్కా లెమ్ము అని చెప్పి లేపాడు. ఆమె ధర్మకార్యాలు ఆమె చనిపోయినా కానీ ఆమెను తిరిగి మళ్ళీ బతికింపజేసినాయి. ఎంత గొప్ప సాక్ష్యం గమనించండి. మనం ఎలా ఉన్నాం? స్వార్థ నీచ ప్రయోజనాల కోసం ఇంకా 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 ఎంపర్లాడుతున్నామా? ఇదివరకు కూరగాయలు వండుకొని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు పచ్చి కూరగాయలు తింటున్నాం. ఇదివరకు కాకరకాయను ఒక ఔషధంగా వాడేవాళ్ళం, ఏదో చిన్న ముక్క తీసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు కాకరకాయ జ్యూస్ తాగాల్సి వస్తుంది. ఇదివరకు ఎగబడి భోజనాలు పరిగెత్తుకొని పొట్ట నిండా పుష్టిగా తిన్నాం. ఇప్పుడు కారాలు లేవు, ఉప్పు లేదు, చాలా పల్చగా తినాలా, చాలా కొంచెమే తినాలా. తక్కువ తింటే నీరసం, ఎక్కువ తింటే ఎగశ్వాస, ఆయాసం. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా 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 ప్రేమ చూపుటకు పురికొల్పాలి. ధర్మకార్యములు చేయుటకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉండాలి. అన్నారు కదా అని చారిటీలు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గివ్ మనీ అని ఏదించకూడదు. నువ్వు చేతనైతే నువ్వు చేయి. ఫస్ట్ ప్రభువే దాని ద్వారాలు తెరుస్తాడు, పరిశుద్ధ దేవుడు అనుకూలపరుస్తాడు. ఆ ప్రభు ప్రేమను పంచండి అయ్యా. లోకాన్ని ప్రేమించి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఏ విధంగా తాను యాగంగా యజ్ఞంగా అయ్యాడో ఆ ప్రేమను తెలియచేయండి, క్రియారూపకంగా తెలియచేయండి, చేతనంత సహాయం చేయండి. నువ్వు సహాయం చేసినంత మాత్రాన, చెప్పినంత మాత్రం వినేస్తారని కాదు. అక్కడ వాళ్ళు దాన్ని ఆలోచిస్తారు, నీ సాక్ష్యాన్ని గమనిస్తారు, ఆ ప్రభు ప్రేమను గుర్తిస్తారు, రుచిస్తారు, అప్పుడు ప్రభువుని నమ్ముకుంటారు. చాలామంది అంటారు ఆ ప్రభు మతంలో కలిపేస్తారు. ఎవరు అమాయకులు కాదు. కూరగాయలు కొనేటప్పుడు ఆలోచిస్తాం, ఒక వస్తువు కొనేటప్పుడు ఆలోచిస్తాం. అది జీవితం మార్చుకొని ఒక కొత్త ఆధ్యాత్మిక స్థితిలోకి వెళుతున్నప్పుడు ఇంకెంత ఆలోచన లేకుండా ఉంటుంది చెప్పండి. ఆలోచిస్తారు కదా. ఈనాడు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, ఆచరించి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నా 2 చేతులెత్తి మీకు నమస్కారం తెలియజేస్తూ చెప్తున్నాను,
ఒక్క 10 నిమిషాలు, ఒక పావు గంట స్పెండ్ చేయండి మీకోసం. మీరు ఇంతకాలం మీరు ఏం చేశారు? ఎలా నడుచుకున్నారు? ఎవరికన్నా మీ వలన ఉపయోగం కలిగిందా? ఎవరన్నా మీ వలన క్షేమం పొందారా? లిస్ట్ రాయండి. నష్టం ఎవరికి చేశారు? ఎంత దోచుకున్నారు? ఎంత దాచుకున్నారు? వాడి పరిస్థితులు ఏంటి? ఎంత మోసం చేసినారు? ఎంత బ్లఫ్ చేశారు? ఎంత సర్ప్రైజ్ చేశారు? ఎంత మిస్ప్రైజ్ చేశారు? ఎంత నొక్కేశారు? అయ్యో పక్క రాయండి. ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మన మోక్షరాజ్యానికి అర్హులమా? అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందును అని వాక్యంలో ఉంది. ఆయన కనికరం పొందాలంటే ఆ చేసినవన్నీ ఒప్పుకోవాలి. జక్కయ్య ఒప్పుకున్నాడు. ప్రభా, నేను పాపినయ్యా, నేను ఘోరమైనటువంటి వాడిని, పనులు అధికంగా వసూలు చేశాను, ప్రజల్ని హింసించాను. నువ్వు వచ్చిన శుభవేళ ఈ సమయంలో నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర నేను ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. మరి ఇంకేముంటుంది? నువ్వు ఉన్నావుగా, నాకు చాలు. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అంటాం. పాటదారి పాటే, మన దారి మందే. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పబడ్డామా? మనం రేగిపోతున్నాం. అనవసరమైనటువంటి విషయాల కోపం, ఆవేశం, అనుమానాలు, అట్లా ఇట్లా ఇట్లా కొంచెం ఉందంటే మనల్ని పట్టుకోలేకపోతున్నాం. ఎవరు? ఆ మిడిసిపాటు, ఆ కలవరింతలు, ఆ తుళ్ళింతలు, అసలు లెక్క లేకుండా ముట్టె విరవటాలు, పట్టుకోలేకపోతున్నాం. జాగ్రత్త జాగ్రత్త అయ్యా, కొంచెం ఆగు, తగ్గు. అన్నీ చూస్తున్నాడు ఆయన. చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరుంది. ఆయన గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన జీతం సిద్ధపరుస్తున్నాడు. అది మంచిదైనా చెడ్డదైనా తీర్పులోకి తీసుకొస్తాడు. జాగ్రత్త సుమా, తప్పించుకోలేము. నేను నమ్మి వచ్చిన భార్య పట్ల నువ్వు విశ్వాసఘాతకుడుగా ఉండకూడదు. ఆమెను నిష్ఠూర పెట్టకూడదు, ఆమెని బాధ పెట్టకూడదు, ఆమెని ఏడ్పించకూడదు, ఆమెని అవమానపరచకూడదు. సేమ్ అవే భార్యకు కూడా వర్తిస్తాయి. నీ భర్త పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, అనురాగం కలిగి ఉండాలి. అనుమానం పెంచుకోకూడదు, అది పెద్ద పెనుభూతం అవుతుంది. చెప్పుడు మాటలు వినమాకు, నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నీ భర్త జీతం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండు. ఏం చేస్తున్నావు ఒకసారి గమనించు. 3 రాలుగా ఇల్లు పెరిగేసుకుంటున్నావా? జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకుంటున్నావా? మిమ్మల్ని ఇద్దరిని పిల్లలు చూస్తున్నారు. ఆ పిల్లలు ఎలాగ ముందుకెళ్తారు? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అంటారు కదా. యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉంటుంది కదా. ఆలోచించండి ఒక్కసారి. ప్రేమ చూపుతున్నామా? ప్రేమ వేరే వాళ్ళ మీద చూపుతున్నామా? ఆలోచించండి. పొరుగుంటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఆ యొక్క ఇరుగు పొరుగు సహవాసాలకు ఎక్కువ సమయం ఇస్తున్నామా? నీకు అనుగ్రహించబడిన చక్కని భార్య పట్ల, బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉన్నామా? నా మాసాలు కని పెంచుతున్నటువంటి ఆ బిడ్డలను దూషిస్తున్నామా? వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నామా? వాళ్ళని సర్ప్రైజ్ చేస్తున్నామా? వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నామా? వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని ఇంకా మనం అణిచివేస్తున్నామా? ఆలోచించుకోవాలి. ఆ పిల్లల కోపం రేపొద్దునుంది వాక్యంలో. శిక్షించు, కానీ వాడు చావు కోరద్దు అని ఉంది. ప్రియ స్నేహితులారా, పురికొల్పటం నేర్చుకోవాలి, ప్రోత్సహించడం నేర్చుకోవాలి, ఆదరించడం నేర్చుకోవాలి, బలపరచడం నేర్చుకోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఇక బల్బును కనిపెట్టాడు. తల్లి ప్రోత్సాహం. 10,001 బల్బు వెలుగుతుంది, ఆరిపోతుంది. ముందుగా తల్లి ప్రోత్సహించింది. ఆ బల్బు అలా వెలిగి నిలబడింది. థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తాడు, నన్ను దేవుడు వెలిగించాడు, నేను లోకానికి వెలుగునిచ్చాను. ఏంటండి మన సాక్ష్యం? ఏం చేస్తున్నాం? ఈరోజు ప్రోత్సాహకారంగా ఉండాలి, ఆదరించే వాళ్ళంగా ఉండాలి, సహకరించేవారుగా ఉండాలి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలుని దేవుడు దర్శిస్తాడు. అననీయ వచ్చి అతని కొరకు ప్రార్థన చేయగా అతను మళ్ళీ దృష్టి భాగ్యాన్ని పొంది బాప్తిసం పొంది
అదే దమస్కు ప్రాంతంలో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళందరూ అతను చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి తప్పుకొని వచ్చేస్తాడు. సరే యేసు ప్రభు శిష్యులన్నా కలుద్దామనంటే అసలు వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వలేదు. ఆ సమయంలో బర్నబా అనే యవనస్తుడు ఆ సౌలుని చేరదీసి ఆదరించి బలపరిచి తీసుకొని వెళ్ళి శిష్యులకు పరిచయం చేశాడు. నిజంగా ఇతను మార్గమధ్యంలో ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు, ఆ వెలుగును చూచాడు, ఇతని సాక్ష్యం మంచిదే అని అంటే అప్పుడు సౌలుని చేర్చుకున్నారు వాళ్ళు. ఇంకొన్ని మాటలు చెప్పి వాళ్ళని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు కూడా నేను ప్రత్యేకించినటువంటి యొక్క సేవ కొరకు వీళ్ళని ప్రత్యేకించండి, బలపరచండి, వీళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఆ శిష్యులు చేతులుంచి ఆ బర్నబాని పౌల్ని ఇద్దరిని కూడా సేవకు సమర్పిస్తారు. ఎంత అద్భుతం! పరిశుద్ధ బైబిల్లో 14 పత్రికలు రాసి ప్రపంచానికి 3 సార్లు సువార్త దండయాత్ర చేసి మిషనరీ పరిచయం చేశాడంటే పౌలుకి ఎవరు సపోర్టు? బర్నబా. ఈరోజు మనం ఉన్నామా ఆ విధంగా? అన్నిటికీ ఫోజులే, అన్నీ ఫోకస్, దానికి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు ఇచ్చేది గోరంతా, పబ్లిసిటీ కొండంతా. అన్ని సామాజిక మాధ్యమాల్లో మనమే, ఈ సోషల్ మీడియా అంతా కూడా మనమే ఊపేయాలి. చేసింది కొంచెం, చెప్పుకునేది ఎక్కువ. పబ్లిక్లో మన యొక్క చేసే పని పీక్ స్టేజ్లో ఉండాలి. దానికోసం ఎన్ని స్టంట్లు, ఎన్ని టెంట్లు, చివరికి బేజారైపోయి ఎన్ని స్టంట్లు ఎంచుకోవాలి ఆలోచన చేయండి. ప్రియ స్నేహితులారా, నీ ప్రయాసను, నీ శ్రమను, నీ పరిస్థితులను దేవుడు చూడాలి. ఎఫెసీ సంఘంతో అదే అంటాడు, నేను చూచాను నీ పరిస్థితులు. నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు ధనవంతుడివే. ఇంకా నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావని చెప్తున్నాను. ఆ మొదటి ప్రేమను కలిగి నువ్వు ఇంకా అడుగులు ముందుకు వెయ్యి అంటాడు. ప్రేమ కలిగి ఉండటకు, సత్కార్యములు చేయటకు మిమ్మల్ని మీరు పురుకొల్పుకోండి. ఒకరినొకరు ఆదరించుకోనండి, సహకరించుకోనండి, బలపరుచుకోనండి. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక గొప్ప విధానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దాని తొలిమెట్టే ధర్మకార్యములు, సత్కార్యములు చేయడం. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని అంటే అపోస్తల బోధ యందు, సహవాసం ముందు, రొట్టెల చెట్టు యందు, ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు, ఆయనకి ఇస్తూ ఉన్నారు అని 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తల కార్యములు చదువుతాం. దాంతోపాటు చేయాల్సింది అనేకులకు సహకారిగా మనం ఉండాలి. ఆ నడిపింపును ప్రభువానికి గురించినట్లుగా ప్రార్థన చేద్దాం. కృంగిపోవద్దండి, అలసిపోవద్దు. ఏదేదో సాధించామని వెర్రవేగొద్దు. చాలా తక్కువ చేశాం మనం. ఆ ప్రభు ప్రేమ ముందు, ఆ ప్రభు చేసిన బలియాగం ముందు మన నీతి క్రియలు మురికి గుడ్డల్లాగానే ఉన్నాయి. ఇంకా సెల్ఫ్ చెక్, ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభా నన్ను బలపరచు, నేనుంటాను ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా, నన్ను దర్శించండి ప్రభా, నా ద్వారా గొప్ప కార్యములు జరిగించండి ప్రభా అని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దామా? ఒక చిన్న తీర్మానం చేద్దామా? నా తోటి వారి పట్ల, ముఖ్యంగా అనుగ్రహించబడిన నా భార్య పట్ల, భర్త పట్ల, నువ్వు ఇచ్చినటువంటి బిడ్డల పట్ల మేము ప్రేమ కలిగి వారిని ప్రోత్సహిస్తామయ్యా, పురికొల్పుతామయ్యా, బలపరుస్తామయ్యా. మేము దీనులమే, మేము తక్కువ వారమే, మేము లేని వారమే, కానీ శ్రీమంతుడమైన దేవుడు నువ్వు మా పక్షంగా ఉన్నావు కనుక, ఆయన ప్రేమించే వారి సమస్తము సమకూడి జరుగును అని మీరు తెలియజేస్తున్నారు కనుక, నీ వాక్యానుసారం నడకలో నడిపించు ప్రభా అని ఇప్పుడు వచ్చిన తీర్మానం చేద్దాం. ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఆ క్రీస్తు వలె ఆయనతో, ఆయనలో, ఆయన కొరకు జీవిద్దాం. అటువంటి గొప్ప కృపా సహాయం మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం ప్రతి ఒక్కరూ వారు పురికొల్పుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ నీ కృపలో కొనసాగు భాగ్యం అనుగ్రహించమని కోరుతున్నాను. వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యలపైన జయమని గ్రహించండి. ప్రతిదిన వ్యతిరేకతను మీరు కొట్టివేయండి. శాంతి, సంతోషము, సమాధానం నీ కృప, నీ కటాక్షం మెండుగా దయచేయమని వేడుతూ ప్రార్థిస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ చెల్లిస్తూ
ఈ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి సహోదరి పసుపులేటి పద్మక కొరకు నీకు వందనాలు. అక్కడ దీవించండి. మా ప్రభు యజమాని సత్యమనను మీరు దీవించండి. అనుగ్రహించినటువంటి ప్రభు కుమార్తెలను, కుటుంబాల పరిస్థితులను మీరు దీవించండి. సమస్తము సమకూడి జరిగింపచేయండి. నీ కృపా, నీ కటాక్షని బిడ్డలకు దయచేయమని కోరుతూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ కూడా మీరు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డల నుంచి దీవించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మత్రికి దేవుని జీవించిన దానం అసలు యేసు నామములో తోడయండి. సమస్తము సమకూడి జరిగింపజేసి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.